అండి ఈ పాస్ పుస్తకం గురించి గతంలో పాస్ పుస్తకం చెప్పే కదండి ముమ్మడి మావళ్ళు గారు. ఈ ముమ్మడి మావళ్ళు గారి పేరు మలాసర్ల ఏరియాలో ధర్మరాజు చెరువు కింద ఉన్న భూమి, ముమ్మడి మావళ్ళ పేరు మీద ఉన్న భూమి ముమ్మడి రామయ్య అని పెట్టారటండి. ఇది ముమ్మడి మావళ్ళ పేరు ముమ్మడి రామయ్య కింద పెట్టి ఏ విధమైన సంబంధం లేని వాళ్ళకే 5 సెంట్లు భూమి ఉమ్మడి భూమి అని సర్వేర్లు, మండల సర్వేరు, జిల్లా మండల సర్వేరు, పంచాయతీ సర్వేరు అందరూ కలిపి పెట్టారటండి. ఇవ్వండి నిన్న మధ్యాహ్నం వచ్చారండి. ఎవరండి? జిల్లా సర్వేరు, ఏలూరు జిల్లా సర్వేరు, దెందులూరు మండల సర్వేరు, రామారావుగూడెం సర్వేరు, సాల్చింతలపూడి సర్వేరు. ఈ నలుగురు సర్వేర్లే తప్ప ఒక్క రైతు లేడండి. ఎందుకంటే రైతులు వచ్చేసరి మీరు రండి అంటే ఇతను రామారావుగూడెం సర్వేరండి. ఈయన ఏలూరు సర్వేరు, ఈయన సాల్చింతలపూడి సర్వేరు. ఈ పక్కనున్న ఆయన, ఈ పక్కన పొట్టోలు రాల ఆయన మండల సర్వేరండి. వీళ్ళందరూ ఏం చేశారండి? చుట్టుపక్కల ఉన్న రైతులందరూ వస్తున్నారు, మీరు రండి అంటే నేను అదరబెదర వెళ్తే అక్కడ ఒక్కళ్ళు లేరండి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మా 22 సెంట్ల భూమి. వేరే వాళ్ళకి ఒకడేమో పొజిషన్కి వచ్చాడు, ఒకడు ఆన్లైన్లో ఉన్నాడు. ఇప్పుడు 3వ వాడికి పుల్లలు గుచ్చేసారట. పుల్లలు గుచ్చేసి ఏంటంటే మేము సర్వే చేసామని చెప్పి నాతో ఈ సంతకం పెట్టించుకున్నారు. ఇలా సంతకం పెట్టించుకున్నారు. తీరా చూస్తే ఏరేవాడు పుల్లలు గుచ్చుకున్నాడంటే అప్పుడు ఈ సంతకాలు పెట్టి ఇలా కొట్టేసి ఇలా గీసి వాళ్ళకి నేను ఇవ్వటం జరిగింది. నా భూమి ఎక్కడుందో చూపించండి అని చెప్పాను. ముమ్మడి మావళ్ళి 5 సెంట్లు బోరు కింద ఉన్న భూమి 184 సర్వీస్ గల బోరు స్థలము. అది ముమ్మడి మావళ్ళి భూమి అయితే అందరికీ తలో సెంటు బాగుందని జాయింట్గా అని చెప్పి ఆన్లైన్ ఎక్కిచ్చారట. ఆన్లైన్ సర్వేర్లకి ఏం పని ఉందండి? సర్వేర్లకి ఏం హక్కు ఉంది? అది జాయింట్ బోర్ ఎందుకైతే ఆ 5 సెంట్ల భూమి ముమ్మడి మావళ్ళ భూమి. ముమ్మడి మావళ్ళ భూమిలో గాంధీ పథకం బోర్ వేసారు. గాంధీ పథకం బోర్లో 18 ఎకరాలకు నీళ్ళు పెట్టుకునేవారు. 18 ఎకరాలకు నీళ్ళు పెట్టుకుంటే ఏమైంది? ఆ బోరు పోయింది. ఎప్పుడో 25 ఏళ్ళ నాడు 30 ఏళ్ళ నాడే పోయింది. పోయిన బోరు ఎట్టోళ్ళు అట్టు వెళ్ళిపోయారు. మరి బోరు పని చేయకుండా పోయినప్పుడు జనాలు పోయినప్పుడు ఆ భూమి ఈ సర్వేర్లు వచ్చి తలో సెంటు బావు ఎక్కిస్తాం ఏంటండి? ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉందండి? ఇంతకన్నా అన్యాయం మరొకటి ఉందా? మళ్ళీ పైగా మా 22 సెంట్ల భూమి ఈ ఎవరో పొజిషన్కి వచ్చాడు, పామాయిల్ మొక్కలు వేసానన్నారు. అతన్నంట సర్వేర్లంట నువ్వు జరగకపోతే, నువ్వు భూమి వదలకపోతే నీ మీద కేసు పెడతామని బెదిరించారట. బెదిరిస్తే ఈ పొజిషన్కి వచ్చిన అతను ఏం చేశాడు? సర్లే జరుగుతానన్నాడంట. అయ్యేది కేసులు పెడతానన్నారని భయపడిపోయి జరుగుతానన్నాడంట. జరిగితే మరి మీరేమో ఆడు జరుగుతానన్నాడని మీరు పుల్లలు గుచ్చేసుకున్నారు. మరి నా భూమి 22 సెంట్ల భూమి ఎక్కడ చూపిస్తారో చూపించండి. నా బోర్కాడ 5 సెంట్లు, అక్కడున్న 5 సెంట్లు, 32 సెంట్ల భూమి, 46 సెంట్ల భూమి, నా భూమి ఎక్కడుందో చూపించండి మీరు మరి అని చెప్పి నేను రాసిచ్చిన లెటర్ కొట్టేయటం జరిగిందండి. సర్వేర్లు నన్ను ఎంత మోసం చేశారో చూడండి మరి నిన్న. మరి ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది ఎంతవరకు న్యాయం? నిజంగా చుట్టుపక్కల రైతులందరూ వచ్చేసారు కావాలని గబగబా బయలుదేరి నేను వెళ్తే అక్కడ తీరా చూస్తే సర్వేర్లు వచ్చి నాతో మాట్లాడినట్టు వీడియోలు, ఫోటోలు తీసుకుని అవి గవర్నమెంట్కు పంపించారు. పోనీ అక్కడ ఆ వీడియోల్లో, ఫోటోల్లోనూ నిన్న వచ్చిన సర్వేర్లు చుట్టుపక్కల పక్క రైతులు ఒక్కళ్ళన్నా ఉన్నారేమో చూడండి, ఎంక్వైరీ చేయమనండి. సీఎం గారినైనా ఎవరినైనా సరే, కలెక్టర్ గారినైనా ఎవరినైనా. మరి ఈ మోసాలు ఏంటండి? మరి మేము ఎలా బతకాలి, ఎలా పెంచాలి పిల్లల్ని? అక్కడేమో గతంలోనేమో ఎంఆర్ఓ గారు అసలు భూమే లేదండి. భూమే లేకపోతే ఈ పాస్ పుస్తకంలో ఉన్న భూమి ఏమైంది? ఈ పాస్ పుస్తకంలో ఉన్న భూమి ఏమైనట్టు? అంటే మాకు నీళ్ళు లేవు, బోర్లు పని చేయట్లే, ఖాళీగా ఉంది.
ఖాళీగా ఉన్న భూమి వల్ల ఎవడో ఒకడు అరిపేసుకుంటే వాళ్ళ పేరుని ఆన్లైన్ ఎక్కుతారా? ఇది ఎంతవరకు న్యాయం?